భారతీయ సాహిత్య తొలి నవల భట్టబాణ మహాకవి రచించిన కాదంబరి రీ అంటారు. రీమనోమం 12వ భాగం 11/2/24. ఉజ్జయిని నగరం దాని వర్ణన గురించి చెప్తుందో ఎవరు? జాబాలి మహర్షి. అక్కడికి చేరినటువంటి మహర్షులందరికీ కూడా వాళ్ళ అబ్బాయి అడిగితే ఆ చిలకని ఎదురుగా పెట్టుకొని చెప్తున్నారు. యస్యాముత్తంగ సౌధోత్సంగ సంగీత పంక్తిని నామాంగనానామతి మధురేణ గీత రవేణ పృశ్యమాణో అధోముఖ తురంగ పురహా పర్యస్తరథపతాకాపటః కృత మహాకాల ప్రణామ ఇవ ప్రతిదిన సమాంక్షతే భగవాన్ దివసకరః యస్యాంఝకాంఝారాగా అరుణా ఇవ సింధూరమణికుట్టిమేషు ప్రారబ్ధ నీల కమలిని పరిమిలానాం ఇవ మరకత వేదికాం ఉగకాసు గగనతల ప్రసృతా ఇవ వైడూర్యమణినిమివణి మణిభూమిషు తిమిరపటల విఘటనోజ్జతా ఇవ కృష్ణా గురుధూమ మండలేషు అభిభూత తారకా పంక్తయ ఇవ ముక్తాఫల ప్రాలంబేషు వికచ కమల చుంబిన ఇవ నితంబి ముఖేషు ప్రభాత చంద్రికా మధ్య పతితా ఇవ స్ఫటికమణిభిత్తి ప్రభా సుగగన సింధు తరంగ సంగిన ఇవ సిత పతాకాంసుకేషు పల్లవితా ఇవ సూర్యకాంతోపలేషు రాహుముఖ కుహర ప్రవిష్టా ఇవ చంద్రనీల వాతాయన వివరేషు విరాజంతే రవిగభస్థయః యస్యాంచానుపజాతతి విరత్వాద విఘటిత చక్రవాకమిథునా వ్యద్ధి కృత స్వరత ప్రదీపాః సంజాతమదనానల దిగ్ధాః ఇవ యాంతి కామినీనాం భూషణ ప్రభాభి బాలాతప పింజరారజన్యః యాంచ సన్నిహిత విషమలోచనాం అనవరతమతి మధురోరతి ప్రలాప ఇవ ప్రతివాసరం ప్రసర్పన్ ముఖరీకరోతి మకరకేతుదాహేతు భూతో భవన కలహంస కోలాహలః యస్యాంచ నిశి నిశి పవన వశ విలోలైర్దుకూల పల్లవైర్ ఉల్లసద్భి మాళ విద్భిరాళ విముఖ కమలక్తానిల జితస్యేందో కలంకమివాపన ఎంతో దూర ప్రసారితోర్ధ్వధ్వజ భుజా ప్రసాదయజ్ఞై యస్యాంచ సాధసి కరోత్సజ్జయీన ఉజ్జసాయినాం పశ్యన్ ముఖాభి పురందరీనాం మదన పరవశ ఇవ ఫలితః ప్రతిమాచ్చలేన లురతి బహుళ దర్శన జలసేక శిశిరేషు మణికుట్టిమేషు మృగలాంఛనః యస్యాంశ నిశావసాసే ప్రబుద్ధస్య తారతరమతి పరతః పంజరభావః సుఖశారికా సమూహస్య రవేణాభిభూతా గృహసార స విరుతేన విస్తారినా విలాసినీ భూషణ రవేణ చావిభావ్యమానా వ్యద్భిర్భవంతి ప్రభాతమంగళగీతయః యస్యాంచా నిరుతి మణిదీపానాం తరళతాహారాతానాం సిద్ధిపంగితమురజధ్వనీనాం ద్వంద్వ వియోగ చక్రనామ్నాం వర్గపరీక్షాకరకానాం అస్థిరత్వం ధ్వజానాం
ఇత్ప్రదేశే మిత్రదేద్వేషః కుముదానాం కోశగుప్తిరసవాం కిం బహూనాయస్యాంచి చ సురాసురతూళామణిమరీచి చయ చుంబిత చరణనఖమయూచోదిత త్రిశూలధారితాంధక మహాసురౌ గౌరీనూపరకోటిఘృష్ట శేఖరచంద్రశకలః త్రిపురభస్మరజః కృతాజరాగు మకరధ్వజ ధ్వంసవిధూరయారత్య ప్రసాద యంచ ప్రసారిత కరకయుగళ విగళిత వలయ వికారార్చిత చరణః ప్రళయాచల శిఖాకలాపః పిలజటాభారభ్రాంత అమర సింధు రంధుకారిగవా అత్యుత్కృష్ట కైలాసవాస ప్రీతిర్మహాకాలాభిధానః స్వయం ప్రతి వసతి. దీనికి విద్వాన్ విశ్వం గారి అనువాదం మనం అనుసరిస్తున్నాం. వారు ఏం చెప్పారు దీని తెలుగు? ఆ ఉజ్జయిని పట్టణంలో చాలా ఎత్తైన మేడలు ఉన్నాయి. వాటి మీద పాడుతూ ఉన్న స్త్రీల పాటలు సూర్యుని రథాస్వాలు తలలు వంచి వింటాయి. అందువల్ల రథ పతాకం వంగిపోగా మహాకాళుడికి సూర్యుడు ప్రణామం చేస్తున్నాడా అనిపిస్తుంది. సూర్యకిరణాలు ఆ పట్టణంలో అనేక చోట్ల పడి అనేక విధాలుగా కనిపిస్తాయి. కెంపుల కుట్టిమాల మీద పడి సంధ్యారుణాలవుతాయి. పచ్చల అరుగుల మీద పడి తామరాకులు పరచినట్లు తోస్తాయి. వైడూర్యమణి భూములపై పడి ఆకాశం మీద వ్యాపించినట్లు కనిపిస్తాయి. అగరు ధూపరాసులలో పడి చీకటిని చీల్చివేస్తున్నాయా అనిపిస్తాయి. ముత్యాల సరులపై పడి తారకలను తిరస్కరిస్తాయి. అతివల ముఖాలపై పడి విరిసిన తామరలపై పడిన రీతిగా కల్పిస్తాయి. స్ఫటికపు గోడల మీద ఉదయ చంద్రికల నడుమ పడినట్లు అగుపిస్తాయి. తెల్ల జెండాల బట్టలపై పడి ఆకాశ గంగా తరంగాల మీద పడినట్లు ఉంటాయి. సూర్యకాంతపు మణులపై పడి చివురిస్తాయి. ఇంద్రనీలాల కిటికీలలో దూరి రాహుముఖంలో దూరినట్లుగా కనిపిస్తాయి. అక్కడ సుందరాంగులు అనేకాలైన ఆభరణాలు ధరిస్తారు. కాబట్టి రాత్రిళ్ళు చీకటి పడదు. చీకటి కాలేదని చక్రవాక మిథునాలు విడిపోవట అది గొప్పది. చీకటి పడనందువల్లనే పడకటిండలో పెట్టిన మణిదీపాలు కూడా వెలగవు. ఆభరణ కాంతులలో రాత్రులెప్పుడూ నీరెండ పడినట్లుగా ఉంటుంది. ఆ పట్టణంలో మహాకాళేశ్వర స్వామి ఉన్నాడు. ఆయన మన్మధుణ్ణి దగ్ధం చేసిన వాడు కదా. కాబట్టి రతీదేవి ఇక్కడ విలపిస్తూ ఉందా అన్నట్లుగా అనవరతం మధురమైన హంసల కలరవ కోలాహలం వినిపిస్తూ ఉంది. ఆ పట్టణ ప్రసాదాలు చాలా ఎత్తైనవి. వాటిపై పతాకాలు కట్టి ఉంటాయి. వాటికి కట్టిన బట్టలు గాలికి రెప్పలాడటం చూస్తే పాపం ఆ అంగనల ముఖాల నిష్కళంకతను చూసి సిగ్గుపడుతున్నాడే చంద్రుడు అనిపిస్తుంది. అతడి మాలిన్యం కాస్త తుడిచి వేద్దామని ప్రయత్నిస్తున్నాయా అన్నట్టు ఆ పట్టణ సౌధాలపై మణులతో గచ్చు చేసిన తావులలో అంటే అరుగులలో చంద్ర ప్రతిబింబం కనిపిస్తుంది. అవును, సౌధాలపై పడుకున్న సుందరులను చూసి మదనాగ్ని తప్తుడై చంద్రుడు సందన జల శీతలమైనటువంటి
ఆ గచ్చులపై దొర్లుతున్నాడా అనిపిస్తుంది. ఉదయమే పంజరాలలో ఉన్న చిలకలు గోరువంకలు మేలు కొలుపులు పాడుతూ ఉంటే పాడుతుంటాయి ఇక్కడ. కానీ విపరీతంగా విలాసినుల భూషణాల శబ్దంలో మునిగిపోయి ఆ పాటలు వినపడవు. ఇవన్నీ ఎందుకయ్యా? ఇక్కడ ఈశ్వరుడు మహాకాళుడనే పేరు స్వయంగా నివసిస్తారు. ఆయన పాదాలకు దేవరాక్షసులందరూ ప్రణమిల్లుతూ ఉంటారు. నిశితమైన శూలంతో అంధకాసురుణ్ణి సంహరించిన వాడాయన. గౌరీపతి, చంద్రకళాధరుడు, త్రిపుర సంహారి. మన్మధుణ్ణి కాల్చివేయగా రతి వచ్చి ప్రసన్నడవు కమ్మని చేతులు చాపి తన కంకణాలతో ఆయన పాదాలను పూజించింది. ప్రళయానల శిఖా కలాపం వంటి జటాజూటం, అందులో సుడులు తిరిగే స్వరగంగా కల ఆ మహేశ్వరుడు కైలాసం మీద మమత వీడి ఈ కాళేశ్వరంలోనే, మహాకాళేశ్వరంలో, ఉజ్జయినిలోనే నివాసం ఏర్పాటు చేసుకొని అలాంటి ఉజ్జయినిలో అన్నాడు. ఏముంది అక్కడే? ఆ ఉజ్జయినిలో ఎవరిని గురించి చెప్తున్నారు ఇప్పుడు ఆయన? తశ్చాంచైవం విధాయాం నగర్యాం నృగనలనహూషయయాతి దుంధుమార భరత భగీరథ దశరథ జనమేయార్జున అర్జునుడు అంటే మన అర్జునుడు కాదు, కార్తవీర్య. ప్రతిమో భుజ బలోపార్జిత భూమండల ఫలిత శక్తిత్రయో మతిమానుత్సాహ సంపన్నో నీలిశాస్త్రాజన్న బుద్ధిరధీత ధర్మశాస్త్ర తృతీయ ఇవ తేజస కాంచా చ సూచ్యయా చంద్రమసో అనేక సప్తతంతూపూతమూర్తి ఉపశమిత సకల జగదుపప్లవో విహాయ కమల వనాన్య విగణయ్య నారాయణ వక్షః స్థలవసతి సుఖ ఉత్ఫుల్లార విందహస్తయ శూర సమాగమైక వ్యసనిన్య నిర్యాజమాలి మాలింగితో లగ్న మహాముని జన సంసేవిత మధుసూదన చరణ ఇవ సుర పవిత్ర వాహస్య ప్రభవ సత్యస్య శరస్యాపి రిపుజన సంతాపకారిణః స్థిరస్యాప్యవరతః అనవరతం భ్రమతో నిర్మలస్యాపిష వ్యాసలనీకృతా తారాతివ వనితాముఖ కమలజ్జురేతధవిలస్యాత్ సర్వ రాగకారిణః సుధాతేరిపజల నిధిరుద్భవనో యశసః పాతాళ ఇవాశ్రితో నిజపక్షు క్షిగ్రై క్షితిభృతాంకులై గ్రహణ ఇవ బుధానుగతో ధ్వజ ఇవ ఉత్సన్న విగ్రహో దశరథ ఇవ సుమిత్రోపేత పశుపతిరివ మహాసేనా అనుగతో భుజగ రాజ ఇవ క్షమాదచరగుణ అస్మదా ప్రవాహ ఇవ మహావంశ ప్రభవ అవతార ఇవ ధర్మస్య ప్రతినిధిరివ పురుషోత్తమస్య ప్రతిహృత ప్రజాపీడో రాజా తారాపీడో భవత్. తారాపీడుడనే రాజు అక్కడ ఉన్నాడు ఉజ్జయినిలో. ఆయన గురించి చెబుతున్నాడు. అలాంటి ఉజ్జయినిలో తారాపీడుడు, తారల్ని పీడించేవాడు అనే రాజు ఉన్నాడు. ఆయన
నహుష, నల మొదలైన వాడు రాజులను పోలినవాడు, వాళ్ళతో సమానం. భుజబలంతో భూమిని జయించినవాడు, ప్రభు మంత్ర ఉత్సాహ శక్తులను ప్రతిఫలింప చేసుకున్నవాడు, మిక్కిలి తెలివైనవాడు, ఉత్సాహం, నీతి ధర్మశాస్త్ర పాండిత్యం ఉన్నవాడు, సూర్యచంద్రులకు తోడు మూడవ తేజస్సుగా కనబడేవాడు. ఆ రాజు ఎన్నో యజ్ఞాలు చేసిన పవిత్రుడు, లోక ఉపద్రవాలను తొలగించినవాడు, తామర తోటలను వది విష్ణు వక్షస్థల నివాస సుఖాన్ని గణించగా మహాలక్ష్మి ఆ వరుణి అంటే ఆ శౌర్యవంతుడిని ఆశ్రయించి సత్యం ఆయనలో ప్రభవించింది. ఆయన చల్లనివాడైన శత్రువులకు సంతాపకారి, స్థిరుడైన నిత్యం తిరుగుతూ ఉంటాడు, నిర్మలుడైన శత్రుకాంతా ముఖాలను మలినపరుస్తాడు, కీర్తి ప్రఖ్యాతులున్నవాడు, ఎందరో రాజులకు పండితులకు ఆశ్రయదాత, వైరస్యాలు లేనివాడు, ఎంతో సేనావారం, ఓరిమి, కులీనత, ధర్మనిష్ట ఉండి పురుషోత్తముడి ప్రతినిధిగా ప్రజలను క్షేమంగా పరిపాలించినవాడు ఆయన. అనేక పాపాలతో నిండిన కలికాలం రావణుడు కైలాసాన్ని కదిలించినట్లుగా ధర్మాన్ని చెలింపచేయగా ఈశ్వరుడిలా ఆయన మళ్ళా ప్రతిష్ఠించాడు, పునఃప్రతిష్ఠ చేసి. మన్మధుడి చంపివేస్తేవి అని రతి విలపించగా జాలి కలిగి పరమేశ్వరుడు తిరిగి మన్మధుడిని సృష్టించాడా అన్నట్లుగా ప్రజలు ఆయన అందాన్ని ప్రస్తుతిస్తారు. ఉదయాచలం నుండి, సేతుబంధం నుండి, మందర పర్వతం నుండి, గంధమాదనం నుండి తలలపై చేతులు జోడించి మొక్కుకుంటూ భయభ్రాంతులై పరాజితులైన రాజన్యులు ఆయనకు సర్వదా ప్రణమిల్లుతూ ఉంటారు. దిగ్గజం తరువుపై కూర్చున్నట్టు, కల్పవృక్షం మీద దిగ్గజం కూర్చున్నట్టుగా ఆయన మణికిరణ పల్లవితమై ముక్తాసరుడు దాచినట్టి సింహాసనపై కూర్చునగానే దిక్కులన్నీ లతల్లాగా వంగి వంగి నమస్కరిస్తాయి. ఆయన అనితర శక్తి సంపదలను ఇంద్రుడు కూడా అపేక్షించినవాడే. ఆయన పాలనలో జనులందరి హృదయాల్లో ఆనందం ఉప్పొంగి ఆయన కీర్తి అమృత ఆమోదభరితమై మందరం పడి మందర పర్వతం పడి పాల సముద్రం నుండి లేచిన తీగలాగా 10 దిక్కులను వ్యాపించి ఆయన దుస్సహ ప్రతాపాన్ని ఓర్చుకోలేక రాజలక్ష్మి ఆయన ఆపపత్ర గొడుగు నీడలో వదిలి ఒక నిమిషం కూడా అక్కడి నుంచి కదల్తల్లా. ఆయన చరిత్రను జనులు తమ జాతకాల్లాగా వింటారు, ఉపదేశంలాగా తీసుకుంటారు, మంగళంగా భావిస్తారు, మంత్రంలా జపిస్తారు, ఆగమంలాగా జ్ఞాపకం చేసుకొని. ఆయన రాజ్యంలో దొంగతనాలు లేవు, శత్రుత్వాలు లేవు, ఎవరి ముందు ఎవరు నిల్చోవటం లేదు, దుర్గాలలో తలదాచుకోవటం లేదు, విల్లు ఎక్కువ పెట్టాల్సిన పని లేదు, తల దిక్కులు లేవు, అలాగే కాళ్ళు పట్టుకోవడాలు లేవు, బాణాపు దెబ్బలు లేవు, యుద్ధం చేస్తే కదా బాణాలు. కనుక వలసలు వెళ్ళేవారు లేరు, బందీలు లేరు, దండనం లేదు, నీటిలో పడిపోవటం అన్నది కూడా లేదు. కన్ను ఎర్ర ఎక్కడ ఎవడు చేసినట్టు కనబ, అగ్గి పట్టుకొని ప్రమాణం చేసేవాళ్ళు లేరు, తప్పు చేస్తే కదా. క్రౌర్యం ఎక్కడా కంట కనబ, దివ్యులు కావాలని
కొలను ఆరోహించేవారు లేరు. పరిశుద్ధులు కావాలని విషం తినేవాళ్ళు లేరు. అయతి భంగాలు లేవు, మలిన ఆంబరధారులు లేరు, భేదోపాయాలు కనపడవు, విషాగ్ని ప్రయోగాలు లేవు, కళ్ళు లోడి వేయడాలు కనిపించడం, ఎవరు పట్టుకుంటారో అనే భయము అక్కర్లే. ఆయన రాజ్యంలో పెద్దల మాట దాటేవాళ్ళు కనపడరు, నేరాలు వినిపించవు, జరిమానాలు లేవు, దుర్భిక్షం లేదు, వక్రతలు లేవు, అంతా రుజుమార్గంలో నడుస్తారు. దాన భంగాలు లేవు, శూన్య గృహాలు లేవు. ఆ తారాపీడుని మంత్రి సుఖనాశుడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. యస్తమః పరపరమలిన బపుషా పాపబుహుడేన కలికాలేన చాలిత బమూలతో ధర్మం దశాననేనైవ కైలాస సంపస్ పరిరివావస్తభ్య పునరపి స్థిరీచకార యంజర విప్రలాపో జనిత దయార్ధ హృదయ హర నిర్మిత పరమవివ అకిరకేతు మమం స్థలోక యంచ జలనిధి తరంగధౌతమేఖలాత్ పత్రాంతర విచారితారాగణ ద్విగుణిత తటరు ద్విగుణిత తటతరు సుమ ప్రకారాత్ ఉజ్జదిందు బింబ విగళిత అమృత బిందు దుందిరిత వార్ద్ర చంద్రనాథ్ అశిశిర కర రథ తురంగ ఖుర శిఖరోల్లేఖ ఖండితోల్ల సల్లపవంజనాథ్ ఐరావత కరలూష కరలూణ శల్లకీ కబడాదాశైలాదుదయ నామ్నః కపిబల విలుప్త విరగళ లీలాతాఫలాత్ ఉదధి వినిర్గిత జలదేవతాభి అభివంజయాన రాఘవ పదాత్ అచల నిపాత దళిత శంకు కులస కుశల కలతార తిలకిత శిలాతలాత్ నలకర తలాలలిత శైల సహస్ర సంభూతాదాసేతు బంధాత్ అక్షర నిర్జర జలధౌతతాం కాసార్ధాత్ అమృతమధనోజ్జత వైకుంఠకేయూరపత్ర మకర కోటి కషణం అశ్రుణిత గ్రావ్ణ సురాసుర ఖేలావలయిత వాసుకి సమాకర్షణారంభ చల చరణ భరదడిత నికుంభా నితంబాత్ అమృత సీకర సిక్త పానోరామందరాచలాత్ వర నారాయణ చరణ ముద్రాంకిత బదరికాశ్రమ రమణీయాత్ కుబేరపుర సుందరీ భూషణ రవ ముఖ శిఖరాత్ సప్తర్షి పంచౌపాసా సంధ్యోపాసా నాపూత ప్రవణా అంభసో వృకోదరోద్దలిత సౌగంధిక కషండ సుగంధి మేఖలాదాగంధమాదావాత్ సేవాంజలి కమల ముకుళ దంతురై శిరోభిశ్చరణ క మయూఖాగ్ర గ్రథిత ముకుట పత్ర లతాగ్రంథయో భయచకిత తరళాతారక దృశో భుజ బల విజితా ప్రణేమురవ నీపజయ ఏన చ అనేక రత్నాంశు జాల పల్లవీతే వ్యాలంబి ముక్తా ఫలజాలకే దిగ్గజేనేవ కల్పతరు అక్రాంతే సింహాసనే భరేణ శలీముఖ వ్యలికర కంపితాలతా ఇవ నేయిరాయామిన్యః సర్వాదిశః యుష్మైకమన్యేరన్య సాధారణ శక్తి సంపదే స్వరపతిరపి స్పృహయాంచకార యన్మాచ్య ధవళీకృత భువనతరః
సకల లోక హృదయానందకారి క్రౌంచాదివహంస పరిస హో నిహో నిర్జలగామ గుణగణ యస్య చ అమృతా ఘోరసురభి పరిమళామంగరోద్ధూత బహుళ దుగ్ధ సింధు ఫేన రేఖయేవద వలయే పదవడీకృత సురాసులోక ఆదశ సుదీక్షు ముఖరిత భువనమభ్రమ్యతి కాత్యాయస్య ఆకలి దుస్సహ అలిగి దుస్సహ ప్రతాప సంతాప కిల్యమానేవ క్షణవమపి నమోదాచ పత్తంఛాయా రాజ్యలక్ష్మీ తథాచార్యదిష్టవృద్ధి వివంసుద్రావ ఉపదేశమివ జగ్రాహ బహుమంగళమివ మేనే మంత్రమివ పజాహ ఆగమమిపన విస్పార చరితజనః యస్మిన్ చ రాజా నిగీరాణాం విపక్షతా ప్రత్యయావాం పరత్వం జల్పదర్పణాం అవభిత ముఖావస్థానం శూలపాణి ప్రతిమానాం దుర్గాశ్లేషః జలధరణాంచాపధారణం పద్మానాం జలదివ్యం ప్రలీహారాణామసిధారణం తైక్షణ్యమసిధారణాధారాణాం ధ్వజానామన్నిధిః ధనుషా మదనిధిః వంశానాం శిలీముఖక్షితిః దేవానాం యాత్రాకుసుమానాం బంధసింధి బంధస్థితిః ఇంద్రియాణాం నిగ్రహో నవకరిణాం వారి ప్రవేశో గ్రహాణాం తులారోహణం అగస్త్యోదయేప విశుద్ధ కేశనఖానామాయ లింగభంగో జలధర దివసానాం శలినాంబరత్వం రత్నోపలానాం భేదః మునీనాం యోగధారణం కుమారస్తుషితారణోద్ధరణం ఓష్మరశ్మేర్ గ్రహణాశంకా శశినో జ్యేష్ఠాతిక్రమో మహాభారతే దుశ్శాసనాపరాధ వయ పరిణామి దండగ్రహణం అసిధారా సుకోశ గుప్తి కామినీ కుచపత్ర భజేషు వక్రత కరిణాం దానవిచ్ఛత్తి అక్షక్రీడా శూన్యగృహదర్శనం పృథివ్యామోషిత్ తస్య రాజ్ఞో నిఖిల శాస్త్ర కళాలాపవా అపగాఘన గభీర బుద్ధి ఆశైశవాదుపారాట్ అవిర్భర ప్రేమ రసో నీతి శాస్త్ర ప్రయోగ కుశలో భువన రాజ్య భారైక నౌ కర్ణ ధారో మహాస్వపి కార్య సంకటే వ విషన్నధి కామధైర్య స్వస్థానం స్థితే సింధు సత్యస్య ఆచారాణాం ధాతా అధర్మస్య శేషాహిరివ సకలమహీభారధారణక్షమః సలిల విధిరివ మహా సత్వ నివాసః జరాసంధ ఇవ గడితస్థ వినిగ్రహ త్రయంబక ఇవ ప్రసాదిత దుర్గః యుధిష్ఠర ఇవ ధర్మప్రభవ సకల వేదాంగవిత్ అశేష రాజ్యమండలైకసారు బృహస్పతిరివ సునాసీరస్య కవిరివ వృషపర్వణః వశిష్ఠ ఇవ దశరథస్య విశ్వామిత్రా ఇవ రామస్య ధౌవ్య ఇవ అజాతశత్రోః దమనక ఇవ భీమస్య సుమలిరివ నరస్య సర్వకార్యేవ ప్రతిహత మలిరమాచ్యో బ్రాహ్మణః శుకవాసో నామాభవత్ యో నరకాసురశస్త్రప్రహారణ భీషణే భ్రమన్ మందర నితంభ నిర్దయ నిష్పేక పరిణాం సతీరే నారాయణ వక్షస్థలే అపి స్థితా దుష్కర లాభా
అన్యత ప్రజ్ఞాబలేన లక్ష్మీయం యంచ సమాసాధ్యదర్శితానేక రాజ్యఫలాలతైవ మహాపాదపమనేక ప్రతాప గగన విస్తారమూపయ యౌ ప్రజ్ఞాయశ్చ చానేక చార పురుష ప్రహస్ర సంచారతచితే చతురదధి వలయ చతురదుదధిర వలయ పరిఖాస ప్రమేణాత్ ధరణీతలేభ ఇవ ఇవా విదిత గుహరహ సముచ్చస్మితాపి రాజ్ఞాం వాసిత్. ఆ తారాపీజుడి మంత్రి సునాసురుడు సుఖనాసుడు. ఆయన అన్ని శాస్త్రాలలో కళలలో ఆరితేరు. చిన్నతనం నుంచి అనురాగ రసంతో పూర్ణుడైనవాడు. నీతి శాస్త్రాన్ని ప్రయోగించటంలో దక్ష. రాజ్య నౌకకు కర్ణధారి. ఎంత గొప్ప పనులలోనైనా ఎన్ని చిక్కులలోనైనా కలత చండ. గుండె నిబ్బరం నిలకడ నిజాయితీ పెద్దతనం ధర్మబుద్ధి సహన శక్తి బలం సంధి విగ్రహాలలో నైపుణ్యం ఉన్నవాడు. ఇంద్రుడికి బృహస్పతిలా బలిచక్రవర్తికి శుక్రుడిలా దశరథుడికి వశిష్ఠుడిలా రాముడికి విశ్వామిత్రుడిలా ధర్మరాజుకు ధౌమ్య మహర్షిలా నలుడికి దమనకుడిలా తారాపీడరాజుకు అన్ని కార్యాలలో ఆలోచనలలో చెప్పటానికి మంత్రి సుఖనాసుడు. నరకాసుర బాణఘాతాలతో గట్టిబడి మందర పర్వతంతో చిలకగా బిరుసెక్కి మందర పర్వతంతో చిలుకగా గిరిగెట్టెలే మధించగా బిరుసెక్కి ఉన్న మహావిష్ణువు వక్షస్థలంలో ఉన్నప్పటికీ ఆ లక్ష్మిని ప్రజ్ఞాబలంతో పట్టుకొని రావటం ఏమంత కష్టం కాదని భావించాడు ఆ మంత్రి సుఖనాశ్. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎందరో చారులను తిప్పుతూ ఉంటాడు కనుక చతుస్సముద్ర ముద్రితమైన భూమండలమంతా తన ఇంటిలాగానే ఆయనకు పూర్తిగా క్షుణ్ణంగా తెలుసు. ఏ రాజు గట్టిగా ఊపిరి పీల్చినా ఆయనకి తెలియచేయబడి ఆ తారాపీజుడు అది. స రాజా బాలయేవ స్వరకుంజరకరపీవరేణ రావు లక్ష్మీలీలోపధానేన సకల జగదభయప్రదాన శౌండే శరణయజ్ఞ దీక్షయాపేన పురదసితరత మరీ విజల జటిలేన నిఖిలారాతికుల ప్రళయ ధూమకేతునా బాహుదండేన విజిచ్చ సకల ద్వీపబలయాం వసుంధరాం తస్మిన్ సుఖనాశనామ్ని మంత్రిని సుహృదీవ రాజ్యభారమారోప్య సుస్థితాః ప్రజాకృత్వా కర్తవ్యశేషం అపరమపశ్యన్ ప్రశమితాశేష విపక్షతయా విగడిత ఆశాంక శిథిలత పృథ్వీ వ్యాపారః రాయసో యౌవన సుఖమదుభూయ తథాహిక విదుర్లసత్కరోక కపోల పులక జజ్జిత కర్ణపల్లవానాం ప్రణయినీ నారి చందన జలచ్ఛటాభిరివ స్మిత సుధాచ్ఛవి అభివశిచ్చ మానః కర్ణోత్పలైరివ లోచనాంశుభి స్తాజ్యమానః శంకుమపటవాస ధూళిభిర్వవా భరణ ప్రభాభిరాకులీక్రియమానో మానలోలలోచనః వళధవళాంశు కైరివ కరనఖరమయూఖాజాలకైర్ ఆహన్యమానః చంపకకుసుమదళకాని
आभिरिव भुजबलताम् आभिराज्यमानः दस्ताध रधुत करतलचरन्मणिवलयकलगळ रवरमणीयं रतिरभस दलित दन्तपत्रो पत्रदलदन्तुलित श्रयनम् उच्छिक्तचरणतलगळ दलन्तरक्तशेखरम् ఉక్షిప్త చరణతలగదళకర్తకర్తశేఖరం సరభసచక్రగ్రహతోర్ణిత మణిపూర్ణకం ఉల్లలిత కృష్ణాగరు పంకపత్రం లతాంకిత ప్రచ్చరపటం అచ్చశ్రమ జలకళికాలుపిదుత గురోచనాలలిత పత్రభయం పత్రభంగం అనజ అనభ్ర పరవశః స్వరతతా స్వరతమాతతాన దహ ఆవిన్మరక మకరికేతన నరవారాచవ పరంపరాభిరివ కామినీ కంపుట వినరితాభిః కుంకుమ జలధారాభిః వంకా పంక విక్రియ బాణ కాళకాయూరాక్షాజలచ్చతా ప్రహార పాటలీకృత దుకూలో మృగమదజలజిన్బిందు శబలదండస్థాపనః కనకశృంగశైలः అచ్చితక్రీడకదాచిత్ కుచచందనతోర్ణధవళితోర్నికూలం చటులతూలాకోటివాచాల చరణాలక సిక్తహిం సమిథునం అలకనివమయసు పంక కరసారం ప్లవమాన కర్ణ కువలయదళం ఉన్నత నితంబ సంక్షోభ జగత్రితరంగం ఉద్దడితానల పర్యంత వళిన నిపతిత ధూళి పటలం అనవరత కరతలాస్ఫాన విస్ఫురత్ఫేన బిందు చక్రకతం సావరోదనోద జలక్రీడయ గృహతీర్ఘికానాం అంభశ్చ చకార కదాచిత్ సంకాతయించితాభిః ప్రణయనీభరాబద్ధ భంగురభ్రూకుటిభిః అరావేత మణిపారిభార్య ముఖరభుజలతాభిః వకుళకుసుమావళి సంయతచరణో నఖకిరణమిశ్రైః కుసుమదామభిః కృతాపరాధో దివసమతాజ్యతః కదా నిర్వకుళిత గురివ కామినీ గండూష ధీ సుధీధారా స్వాదుముదితో వికాసమభజత అదా వికాదసోపార ఇవ యతి చరణతల ప్రహార సంక్రాంతాలక్తకరసో రాగముఖ కదాచిన్ములపయూధ స ఇవ చ ధవళకంఠావసక్త లోల కుసుమాలామాః పానమసేవతః చిద్గంధగజ ఇవ మదరక్తకపోలడోలాయమాన కరపల్లవో క్వదకలః కాచనం వికచవలయాప కుసుమ సురభిపరమళం జగాహే కదాచిత్ క్వజన్ముపూర నినాదానందితమానసోహం ఇవ కమలనేషు రేమే కదా చిన్ముఖ పరిపంకనాం అవలంబితకేసరామాలః క్రీడాపర్వదేషు విచచార కదా చిన్మధురకైవ విజృంభమాణ కుసుమముకుళరమితేషు లతాగృహేషు బభ్రాజమాన కదాచిన్నీలభరత తాళగుండనో బహువనిసా ప్రదోషో దత్త పంకేతాః సుందరీగత వివనారః కదాచిత్ కళిక
కనక కపాట ప్రకాట వాతాయనే వన అనవరత దయ్యమాన కృష్ణా గురుధూపగరై గత్తై ధూమ రక్తైరివ పారావతై అధ్యాసిత వితంకేషు మహాప్రాసాన కుక్షిష్టు కతిపయాస్తము పరిస్థివ పరివృతో వీణావేణు మూలజ మనోహర గంతు రసంగీతరంగిత దదర్శ కిం బహునాయకశ్చ దతి అరుణీమయ అభిమత విరుద్ధమాయత్యాం తదా త్వేత తత్తరా నాక్షిప్తచేతాః పరిసమాప్తన్వానన్యేషాం పృథ్వీ వ్యాపారాణాం శిశేవే నతుప్యపనిత ప్రముదిత ప్రజస్య హి పరిసమాప్త సకల మహీమండల ప్రయోజనస్య నరపతే దిశ యశంభూ లీలాభూషణమితరస్య తు విడంబనాం ప్రజ అనురాగహేతో అశ్చాంతరాంతరాదర్శనం దదౌ సింహాసనంచ నిమిత్తేష్పారురోహ. అది ఆ తారాపీడ రాజు బాల్యంలోని బాహుబలంతో సప్తద్వీప వలయితమైన భూమి అంతా జయించేశారు. ఆ సుఖనాసుడికి అంటే మంత్రిగా ఆ రాజ్యపాలన భారాన్ని అప్పగించి ప్రజల యోగక్షేమాలు చూస్తూ మిగతా పనుల వైపు దృష్టి మరల్చారు. శత్రుశేషం లేదు కనుక సంకోచంగా రాజ్య వ్యవహారాల మీద అనుక్షణ ఆసక్తి తగ్గించుకొని యవ్వన సుఖాలు అనుభవించటం మొదలుపెట్టారు. ఆయన ఒకప్పుడు కామినులతో కేలీలోలుడై కాలక్షేపం చేసేవారు. గగుర్పాటుకు చెదరిన చెవి చెగురులు కలవారి నవ్వులతో అభిషిక్తుడవుతూ ఉండేవారు. కర్ణోత్పలాలతో లాగా అంటే చెవిలో ఉండేటువంటి కలువ పువ్వుల చూపులతోనే వేటాడేస్తూ ఉండేవాడు ఆడవాడు. కుంకుమ ధూళి చల్లినట్టు వాళ్ళ పొత్తుల వెలుగులు పడగా కళ్ళు కలబడ పడి చేసుకుండేవాడు. తెలి వలువలతో చల్లని వస్త్రాలతో వాళ్ళు ఉండేవాడు. తమ చేతి గోళ్ల తెలికాంతులతో ఆయనను పడగొడుతూ ఉండేవాడు. సంపంగి దండలతో లాగా తన భుజబల లతలతో వాళ్ళు అతన్ని కట్టేసేవాడు. వాళ్లతో ఆయన సుఖాలు అనుభవిస్తున్నారు. మరొకప్పుడు మదనుడి బంగారు బాణాల కామినుల చేతుల నుండి వస్తున్న కుంకుమ జలధారలు ఆయన్ను ముంచేస్తారు. బట్టలన్నీ ఎర్రబడిపోతాయి. సందనపు పూతలపై కస్తూరి జలబంధు బిందువులు పడి శబరితమైపోతాయి. అలా బంగారు కొడువులతో మదనోత్సవాలతో తన అంగనా జనంతో చాలాసేపు పగల్లో ఎక్కువ కాలం ఆడుకుంటూ ఇంకొకప్పుడు అంతఃపుర కాంతలతో కలిసి గృహ దీర్ఘికలలో జలక్రీడలాడతారు. ఆ బావులలోని నీరంతా ఆ రమణుల చనుగవపై ఉన్న చందన చూర్ణంతో చల్లబడిపోతుంది. కలవరం చేసే అక్కడి అంచల అంటే హంసల కాళ్ళ ఆ లత్తుగా అంటుకుపోతుంది. వాళ్ళ కాళ్ళ లత్తుగా హంసలకు చేస్తారు. వారి సిగలో దురిమిన పూలన్నీ కింద రాలి పడిపోతాయి. చెవులలోని కలువ పూలు నీటిలో తేలి ఆడుతూ ఉంటాయి. వారి ఉన్నత నితంబాలతో అలలు జజ్జితాలవుతాయి. విరిగిన తామర పూల నుండి పుప్పొడి రాలిపోతూ ఉంది. అలా చేతులు తప్పట్లు తరుస్తూ అందులో నురుగులు తేలి
జలమంతా చందరకితం కాగా జలక్రీడా లోలుడు అవుతాడు ఆయన. ఒకనాడాయన సంకేతానికి రమ్మని తన ప్రియతమలను పిలిచాడు. తాను వెళ్ళల వాళ్ళని రమ్మని. వాళ్ళ కోపం వచ్చి బొమ్మ ముడివడి పొగడపు దండతో ఆయన కాళ్ళను కట్టేశారు. కొన్ని పూల దండలతో ఆయనను కొట్టి వదిలారు. దద్దలతో పొలతో కొట్టారు. అలాగే ఒకసారి కామిని గండూష మధుధారతో వకుళ వృక్షంలాగా తనిసి వికసించాడు ఆయన. అలాగే మరొకసారి యువతి చరణాల లత్తుక సంగతితో అశోకంలాగా రక్తుడైపోయాడే ఎర్రబడి. ఒకసారి బలభద్రుడిలా చందనంతో ధవళం గలవాడై మెడలు పూలదండలు వేసుకొని పానాసక్తుడయ్యాడు. ఒకసారి గంధ గజంలాగా మదరక్త కపోలాలపై కర్ణాభరణాలు ఊయాలలు ఊగుతుండగా పూల వాసనలు గుబాళించే వనంలోకి దూరుతూ ఉంటాడు. ఒకసారి మణినూపురాలు గలుగల్లు మనగా ఉల్లాసంతో హంసలాగా కమల వనాలలో విహరిస్తూ ఉంటాడు. ఇంకొకసారి సింహంలాగా వకుళమాలలు ధరించి క్రీడా పర్వతాలలో తిరుగుతారు. ఒకసారి గుత్తులు పువ్వులు కోసిన పొదరిళ్లలో తుంబెదలాగా పరిభ్రమిస్తారు. మరొకసారి నీలి బట్ట ముసుగు వేసుకొని బహుళ పక్ష రాత్రుల సంకేత స్థలాలకు ఆయన వెళ్ళి సుందరులను కలుసుకొని క్రీడిస్తారు. ఒక్కొక్క నాడు ప్రాసాద అంతర్భాగాలలో అంతఃపుర నృత్య ప్రదర్శనాలతో గడుపుతారు. అప్పుడప్పుడు భవనాల బంగారు వాకిళ్ళు తెస్తారు. గవాక్షాలు తెరుస్తారు. కిటికీ సుగంధ ధూమాలను ఎప్పుడు వేస్తూనే ఉంటారు. ధూమంతో ధూమ్రమైనాయ అన్నట్లుగా పారావతాలు ఆ భవన విటంకాలలో గుడుగుడుమంటూ ఉంటాయి. అంటే పావురాలు. ఎన్నో వీణలు వేణువులు మద్దళాలు మోగుతూ ఉంటాయి. ఆ ప్రదర్శనలు కొద్దిమంది ఆప్తమిత్రులతో చేరి ఆయన చూస్తారు. ఇంతెందుకయ్యా, ఏదైనా అతి రమణీయము, ఏదేది ఉత్తరోత్తర విరుద్ధం కాదు. వాటినన్నిటినీ ఆయన అనుభవిస్తాడు. కానీ వాటితో మనసు కలిగిపోనేవాడు. ఇతర పాలనా వ్యవహార కార్యభారం ముగించిన తరువాతే వీటి పని పడతాడు తప్ప వాటిని వదిలిపెట్టి దీనిలో చేరడు. అది గొప్పది. ఇతర పాలనా వ్యవహార కార్యం ముగిసిన తరువాతే వీటిని సేవిస్తాడు కనుక అవి వ్యసనాలనిపించుకో. ప్రజలను సుఖ సంతోషాలతో సంతృప్తి పరచి జగజ్జయ కార్యభారం తీర్చుకున్న రాజు విషయోపభోగాలెప్పుడు అలంకారప్రాయాలే. అలా ఏమీ చెయ్యలేని వాటితో మునిగిపోతే దాన్ని నిందించాలి. కానీ ఆ పని ఈ పని రెండు సమర్థంగా చేస్తాడు కనుక ఆయన మీద నింద ఏమీ రావట్ల. ఆయన ప్రజల మీది అనురాగం వల్ల అప్పుడప్పుడు వాళ్ళకి దర్శనం ఇస్తూనే ఉంటారు. ఆయా అవసరాలలో సింహాసనం మీద కూర్చొని కొలువు తీరి వాళ్ళ సుఖ సంతోషాలను తెలుసుకుంటూ కష్టాలు వింటూ వాటికి పరిహారాలు చేస్తూ ఉంటారు. మంత్రి సుఖనాథుడు కూడా అంత గొప్ప రాజ్యభారాన్ని తన బుద్ధి బలం వల్ల సునాయాసంగా భరించారు. రాజు స్వయంగా చూసుకుంటున్నట్లే అమితమైన ప్రజ అనురాగంతో రాజకార్యాలను మంత్రి సుఖనాథుడు చక్కగా నెరవేరుస్తాడు. రాజునకు ఎరిగినట్లే సామంతురాజులంతా
తమ చూడామణులు వాలిపోగా, తలలపై పూలమాలలో తేనె సుక్కలతో సభ తడిసిపోగా, దూరం నుండి ఈ మంత్రికి నమస్కరిస్తూ వస్తారు. అలాగే రాజులాగే ఈయన కదిలినా వెంట కొలది వేల కొలది అశ్వికులు బయలుదేరుతారు. రాజుకి ఎంత హడావిడి ఉందో ఈయనకు కూడా. వారి అజనీయ అశ్వాల కుర ఘటనలతో భువనాంతరాళ బధిరీకృతం చెవుడు చేస్తుందట. భువనాల అంతరాళాలన్నీ కూడా ఆ సేనాభారంతో భూమి కదిలిపోయి కొండలు ఉయ్యాలలూగుతాయి. వెనక వచ్చే మదగజాల మదధారలతో చీకట్లు కమ్మిపోతాయి. లేచిన ధూళితో సముద్రాలు ధూసరితాలవుతాయి. వెంట నడుస్తున్న కాల్బలం కలకలంతో దిక్కులు పిక్కటిల్లిపోతాయి. వాడు జయ జయ ధ్వానాలు చేస్తారు. జయ జయకారాలు మిన్ను ముడతాయి. వేల కొలది చామరాలు వీస్తాయి. నరేంద్ర బృందం పట్టుకున్న బంగారు కాడల గొడుగులతో దశ దిశలలో పగటి వెళుతురే మాయమైపోదు. అంతగా ఆయనకి సపర్యలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత రాజ్యభారాన్నంత మంత్రి సుఖనాథుడి మీద పెట్టి హాయిగా యవ్వనాన్ని అనుభవిస్తారు. సుఖనాసోహ మహాసంతం తం రాజ్యభారమణా యాసేనైవ ప్రజ్ఞాబలేన బభార యథైవ రాజా సర్వకార్యాణ్యాకాశిత్ తద్వదసావపి ద్విగుణీకృత ప్రజానురాగశ్చకార తమపి చాకలిత చూడామణి మరీచి మంజరీయానిభి మౌళిభి రావర్జిత కుసుమ అశేష కుసుమ శేఖరచ్యుత మధుశేఖర శక్త నభందూరానవతి ప్రేంఖిత మణిమకుండల కోటి సంకటిత అంగరం రాజకమాన నామ తస్మిన్న చ అచలతి చటుల తురంగ బల ముఖుల కుల రవ బదిరీకృత భువనాంతరాళ బలభర ప్రచల వసుధాతల దోలాయమాన గిరయోగ మళన్మదాంధ గంధ గజదానధారాంధకార సంస్పర్శదతి బహుళ ధూళి పటల ధూసరిత సింధవ ప్రచల పదాతి బల కలస స్ఫోటిత కన్ని వివరాహ సరభ ఉద్ఘర్ష్య మాన జయ శబ్ద నిరంతరాహ ప్రోద్ధూయ మాన ధవళ చామర సహస్ర సంఛాదితాః పుంజీత నరేంద్ర బృంద కనక దండాతపత్ర సంఘష్ట వంగష్ట దివనాం దశ దిశో బభూవ. ఇందాక తెలుగు దానిలోకి వచ్చింది, మళ్ళా ఒకసారి. రాజునకు ఎరిగినట్లే సామంతులందరూ కూడా తమ చూడామణులు వాలిపోగా, తలలపై పూలమాలలోని తేనె చుక్కలతో సభ తడిసిపోయి దూరం నుండే మంత్రి గారికి నమస్కరిస్తూ వస్తారు. రాజులాగే ఆయన కదిలిన వెంట కొద్ది వేలాది జనం వస్తారు, అశ్వికులు వస్తారు. వారి నేయాజ్వాల కుల ఘట్టంతో భువనాంతరాళం బధిరీకృతం చెవుడ చేస్తుంది. ఆ సేనాభారంతో భూమి కదలిపోతుంది, కొండలు ఉయ్యాలలూగుతాయి. అలాగే వెనక వచ్చే మదగజాల మదధారలతో చీకట్లు కమ్ముతాయి. లేచిన ధూళితో సముద్రాలు భూసరితాలవుతాయి. వెంట నడుస్తున్న కాల్బలం కలకలంతో దిక్కులు పిక్కటిల్లుతాయి.
జయ జయకారాలు మిన్నుముడతాయి, వేల కొలది చామరాలు వీస్తాయి. నరేంద్ర బృందం పట్టుకున్న బంగారు కాడల గొడుగుతో దశ దిశలలో పగటి వెలుతురే మాయమైపోతుంది. ఎంత చేసినా రాజుగారి పుత్ర సంతానం కలగదు. ఆ వివరాలన్నీ రేపు తెలుసుకుందాం. స్వస్తి.